హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. సో ఈరోజు అయితే మనం టొమాటో బజ్జీ చూద్దామండి. మీకు ఈ బజ్జీ తెలుసో లేదు తర్వాత కామెంట్స్లో చెప్పండి. దీన్ని మేమైతే బజ్జీ అని పిలుస్తాం అనమాట. ఓకే, దీనికైతే మనకి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. వీటిని ఏం చేయాలంటే ముందుగా అయితే కుక్కర్లో ఇవన్నీ వేసేసి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం చింతపండు ఇవన్నీ కుక్కర్లో వేసేసి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి ఉడకబెట్టేసేయాలండి. విజిల్ వచ్చేదాకా ఉంచాలన్నమాట. ఊరికే ఉడికిపోతాయి కదండి టమాటాలు, ఒక్క విజిల్ చాలన్నమాట. చూసారా, ఇలా ఉడికిపోయాయి. సో ఇప్పుడు వీటిని అయితే తీసేసి మనం మెత్తగా మెదిపేసుకోవాలండి. బాగా మెత్తగా మెదిపేసుకోవాలి వీటిని. జనరల్గా టమాటాలు చాలా ఊరికే మెత్తగా అయిపోతాయండి. దాన్ని మనం ఏం చేయాలంటే కాకపోతే ముక్కలు ముక్కలుగా అలా ఉండనివ్వకుండా దాన్ని మెత్తగా మెరిపేసుకుంటే ఎప్పుడైనా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసేయాలండి. చూసారా, ఇలా వేసేసి మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట. మెరిపేసుకోవాలి బాగా. మెరిపేసుకుని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేయాలండి. తాలింపులో మనం మామూలుగా ఎప్పుడులాగానే వెల్లుల్లిపాయ వేసి ఆ వెల్లుల్లిపాయ బాగా వేగిపోయాక అప్పుడు మనం మిగతా తాలింపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసేసి మనం తాలింపు అనేది వేసుకోవాలండి. చూస్తున్నారుగా, ఇలా వెల్లుల్లిపాయ అయితే మాత్రం బాగా వేగాలండి. ఎప్పుడైనా సరే వేగాక అప్పుడు మిగిలిన తాలింపు దినుసులు వేసుకోవాలి. చూస్తున్నారుగా, బాగా ఇలా వేగిపోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకుందామండి. చూసారుగా, ఇప్పుడు ఈ తాలింపుని ఏం చేయాలంటే మనం ఆల్రెడీ మెదిపి ఉంచుకున్నాం కదండి. ఆ మెదిపి ఉంచుకున్న టమాటా దాంట్లో ఆ టమాటా పల్పులో మనం ఈ తాలింపుని అయితే వేసేసేయాలండి. వేసేసి కలిపేసుకుంటే అంతే, మనకి టమాటా బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇలా ఇంట్లో టమాటాలు తప్ప ఇంకే కూరగాయలు లేనప్పుడు సింపుల్గా, ఈజీగా, లేదా మనం హడావిడిలో ఉన్నప్పుడు కూడా ఇలా సింపుల్గా ఇది ఈజీగా చేసుకుని దీంతో పాటుగా ఇలా ఊరమిరపకాయలు అయితే వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి. మీకు కనుక ఈ రెసిపీ తెలిసినట్టయితే చెప్పండి కామెంట్స్లో. తెలియకపోతే కనుక తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. క్విక్గా కూడా అయిపోతుందండి. మీకు కనుక ఈ వంటకం నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే ఇంతవరకు. అలాగే షేర్ కూడా చేయండి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరితోటి, మీకు నచ్చితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.